జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం ఆంధ్రప్రదేశ్ చౌకధరల దుకాణాలలో రాష్ట్ర ప్రభుత్వం మీ మార్ట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం దేవాపురం 3వ లైన్లోని చౌకధరల దుకాణంలో మీది మాది మనందరి నినాదంతో ఏర్పాటు చేసిన మీ మార్ట్ షోరూంను పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చౌకధరల దుకాణాల ద్వారా పేద ప్రజలకు ఇప్పటివరకు అందిస్తున్న బియ్యం, చక్కెర, జొన్నలు, గోధుమ పిండి వంటి వాటితో పాటు వారికి అవసరమైన నిత్యావసర సరుకులు అతి తక్కువ ధరలకే అందించడానికి కూటమి ప్రభుత్వం మీ మార్ట్లను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మా పశ్చిమ నియోజకవర్గంలో ఈ మీ మార్ట్ కార్యక్రమాన్ని 30వ ఫేర్ షాప్ లో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే దేవాపురం పరిసర ప్రాంతాల్లో ఉండే ఈ రేషన్ షాప్ లో ఈ మీ మార్ట్ అనే కార్యక్రమాన్ని, అంటే నీది నాది మనందరిది అనే ఒక నినాదంతో మీ మార్ట్స్ ని ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధాన ఉద్దేశం ఈ ఫేర్ షాప్స్ లో ఇప్పటిదాకా బియ్యము, పంచదార, గోధుమ పిండి లేదంటే జొన్నలు ఇవి ఇచ్చే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పటి నుంచి ప్రధానంగా మనకి నిత్యావసర సరుకుల్ని కూడా వాళ్ళు ఈ మార్ట్లో పెట్టుకుని అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఎక్కడైనా వాళ్ళకి రావాల్సిన రాబడి అంటే చాలా తక్కువగా వాళ్ళకి రాబడి ఉంటుంది అన్న ఒక ఆలోచనతో ఈ రోజు సరుకుల్ని కూడా వాళ్ళు అక్కడే పెట్టుకొని అమ్ముకుంటున్నప్పుడు వాళ్ళకి ఆర్థికంగా మరింత బలం చేకూరే ప్రయత్నం చేయొచ్చు అని ఒక ఆలోచనతో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఒక కార్యక్రమం ఈ మీ మార్ట్స్ అనే కార్యక్రమము 5 స్టేట్స్ లో మాత్రమే నడుస్తూ ఉంది. అలాంటి స్టేట్స్ లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉండడం చాలా చాలా గొప్పగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఇక్కడ ఇప్పటిదాకా కూడా డీలర్స్ అనే వాళ్ళ యాంగిల్లో తీసుకుంటే బియ్యాన్ని పంపిణీ చేస్తూ వాటికి అద్దెలు కడుతూ దానికి సహాయ సహకారాల కోసం ఇంకెవరినైనా సిబ్బందిని పెట్టుకుంటున్నప్పుడు కొంత ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నుంచి బయట వేసే ఒక ప్రయత్నంగా ఈరోజు వాళ్ళకి సరుకులు కూడా ఉచితంగా అంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ తో వాళ్ళు సరుకులు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. ఆ సరుకుల్ని మామూలుగా మార్కెట్ ధరల కంటే కూడా తక్కువ ధరలకి విక్రయించే ఒక పరిస్థితిని తీసుకురావడం వల్ల స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ నిత్యావసర సరుకులు ఇక్కడి నుంచే తీసుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క చిన్న షాప్ తీసుకుంటేనే దాదాపుగా 500 కార్డుదారులు ఇక్కడ ఈ పరిసర ప్రాంతంలో ఈ షాప్ కింద ఉన్నప్పుడు ఈ 500 మంది కూడా ఇక్కడ నిత్యావసర సరుకులు తీసుకునే ఒక అవకాశం ఉంటుంది. అది కూడా బయట దానికంటే కూడా తక్కువ ధరలో వాళ్ళు తీసుకునే ఒక అవకాశం ఉంటుంది. మనకి ఇప్పుడు డీ మార్ట్స్ ఎలాగైతే బయట మనకి చూస్తూ ఉన్నామో వాటికంటే కూడా ఎంతైనా ఒక 2 రూపాయలు తక్కువగా అయినా డీ మార్ట్స్ కంటే కూడా తక్కువ ఇవ్వాలి అనే ఒక సంకల్పంతో ఈ మీ మార్ట్స్ ని ఏర్పాటు చేయడం ఇటు ప్రజలకి అదే విధంగా దీన్ని డీలర్స్ కి కూడా ఒక ఉపశమనాన్ని కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చక్కటి నిర్ణయాన్ని నిజంగా స్వాగతిస్తూ ఉన్నాము. అందుకే అంటారు చంద్రబాబు నాయుడు గారు విషనరీ లీడర్ అని. ఈ రోజు కేవలం వాళ్ళకి అద్దెలు పెంచే విధంగా కాకుండా వాళ్ళని సాధికారత వైపుకి, ఒక ఎంటర్ప్రీనర్షిప్ వైపుకి తీసుకెళ్లే ఒక ప్రయత్నం ఇది. డీలర్స్ ని ఎవరు ఈ డీలర్స్ అందరూ మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు చాలా ఆనందంగా, మనశ్శాంతిగా, మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆర్థికంగా మేము వెనకబడే పరిస్థితి లేకుండా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తీసుకురావడం అనేది మా కోసమే అన్నట్టుగా ఈ రోజు డీలర్లు కూడా భావిస్తూ ఉన్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో దాదాపుగా 90 షాపులు ఉన్నాయి. అయితే ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ 30వ ఫేర్ షాప్ లో స్టార్ట్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కంప్లీట్ 90 షాప్స్ లో కూడా తీసుకురావాలి. అయితే వీటికి సరుకులు, బియ్యము పెట్టడం కోసం చిన్న చిన్న ఇరుకు గదులు అయితే కరెక్ట్ గా ఉండవు, సరిపోవు. కాబట్టి డీలర్లు కూడా కొంత వెసులుబాటుగా ఉండేలాగా వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. రెండు కలిపి వాళ్ళు మెయింటైన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. వాళ్ళు ఇంకొంచెం ఆర్థికంగా బలోపేతం అవుతారు. మహిళలు రన్ చేస్తున్న ఫేర్ షాపుల్లో నిజంగా మహిళలకి ఒక మంచి ఎంప్లాయ్మెంట్ గానీ, ఇది ఒక మంచి ఎంప్లాయ్మెంట్ సాధనంగానే ముందుకు వెళ్తుంది. అదే విధంగా ప్రజలు కూడా ఇటు బియ్యము పేదలందరికీ తక్కువ ధరలకే నిత్యావసర సరుకులు లభిస్తున్నప్పుడు, అది వారి ఇంటి చుట్టుపక్కల ఉన్న ఫేర్ షాపుల నుంచి తీసుకుంటున్నప్పుడు, ఎక్కడో సూపర్ మార్కెట్లకి లేదంటే వేరే షాపులకి వెళ్ళి తీసుకునే పరిస్థితి లేకుండా వాడి దగ్గరలోనే ఉండే షాపుల్లో తీసుకుంటున్నప్పుడు వాళ్ళకు కూడా చాలా బాగా సౌకర్యవంతంగా ఉంటుంది అన్న ఒక భావంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా చాలా సంతోషం. నిన్న మనకి పత్తపాడు నియోజకవర్గంలో దాదాపు ఒక 8 షాపులు
మన గౌరవ మంత్రివర్యులు మా మనోహర్ గారి చేతుల మీదుగా ఇవి స్టార్ట్ అవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ వైజ్ లా నిన్న స్టార్ట్ అయింది. ఈ రోజు మన పశ్చిమ నియోజకవర్గంలో కూడా దీన్ని ఇటు డిఎస్ఓ మేడం గారితో, ఎంఆర్ఓ గారితో, ఇక్కడ ఉన్న డీలర్స్ తో, నాయకులతో అందరితో కలిసి షాప్ ను ఓపెన్ చేసుకోవడం చాలా చాలా సంతోషకరంగా ఉంది.